ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఆక్వా రంగంపై ఆధారపడ్డ మనుషులు కానీ ఆక్వా రంగ రైతులు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత వడ్డే రఘురామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఆక్వా రంగానికి సంబంధించి కుదేలు అవుతుందని మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పటికి కూడా అది మీ గాడిలో పడలేదని వచ్చే కూటమి ప్రభుత్వం? అసలు కూటమి ప్రభుత్వం ఏదైతే మొన్న ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఆక్వా రంగంలో ఈనాడు పేపర్లో కానీ జ్యోతి పేపర్లో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 1200 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. అదే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ ఆక్వా రంగానికి నష్టం వచ్చిందని రిపోర్ట్ పంపినప్పుడు 519 కోట్లని పెట్టారు. ఇలా పెడతాం వల్ల ఆక్వా రంగం పట్ల 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అవగాహన ఉన్నదని మనకు తెలిసిపోతుంది. అలాగే ఇంకో విషయంగా చెప్తే మీకు లోకేష్ గారు ఎక్కడికి ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో మేము ఎంతో చేసాం, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళందరితో మాట్లాడడం, ఆక్వా రైతులకు బంగారు భవిష్యత్తు ఆయన ఆస్ట్రేలియాలో చెప్పారు. ఆస్ట్రేలియా జనాభా ఎంత? 2 కోట్ల చిల్లరే, 2.5 కోట్ల జనాభా. అసలు ఆస్ట్రేలియాలో కన్జ్యూమ్షన్